ప్రాప్ ఫర్మ్స్లో ట్రేడ్ చేయకండి. ప్రాప్ ఫర్మ్స్ మీకు పేఅవుట్ ఇవ్వదు. ప్రాప్ ఫర్మ్స్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కే పేఅవుట్ ఇస్తుంది. ఈ విధంగా మీకు ఎవరైనా చెప్తే ఫస్ట్ వాళ్ళని అన్ఫాలో చేసేయండి. వాళ్ళకి ఏదైనా గ్రూప్స్ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఫండింగ్ పిప్స్లో నేను ట్రేడ్ చేస్తూ తీసిన నా ఫస్ట్ పేఅవుటే అరౌండ్ $1,300. దాని తర్వాత ఆ మాస్టర్ అకౌంట్ బ్రీచ్ అయిపోయింది. తర్వాత నేను పెద్దగా ప్రాప్ ఫర్మ్స్ కానీ ఫ్యూచర్ ఫర్మ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ప్లాన్ కూడా చేయలేదు. అంటే నాకు ఒక గుడ్ క్యాపిటల్ ఉంది. దాంతో నేను వ్యాంటేజ్లో ట్రేడ్ చేస్తూ ఉంటాను. నిన్న స్టూడెంట్స్కి కూడా ఎవరు ప్రాప్ ఫర్మ్స్లో ట్రేడ్ చేస్తే బెటర్, ఎవరు రియల్ మనీతో ట్రేడ్ చేస్తే బెటర్ అని చెప్పి ప్రాపర్గా గైడ్ చేస్తూ మరి వాళ్ళకి నేను సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఇంకా ఎవరైనా కూడా ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటిది, లేకపోతే ప్రాప్ ఫర్మ్స్లో ఎందుకు ట్రేడ్ చేయాలి, ప్రాప్ ఫర్మ్స్ ఏం ఐడియా లేదు మాకు, లేకపోతే ప్రాప్ ఫర్మ్స్ చేస్తే బెటరా లేకపోతే బ్రోకర్ అకౌంట్స్ చేస్తే బెటరా అని ఇంకా కన్ఫ్యూజన్లు ఉంటే మాత్రం నెక్స్ట్ వీకెండ్ ఐదర్ సాటర్డే ఆర్ సండే నేను ఫ్రీగా టెలిగ్రామ్లో ఒక గూగుల్ మీట్ కండక్ట్ చేస్తాను. దాంట్లో నేను ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వితౌట్ ఎనీ కాస్ట్. సో ఎవరైనా మీరు ఆ మీట్కి అటెండ్ అవ్వాలనుకుంటే బయో దగ్గర నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అని. సో దాన్ని మీరు జాయిన్ అవ్వండి. అప్డేట్ వచ్చినప్పుడు యూ కెన్ జాయిన్ ద మీట్ అండ్ గెట్ ద క్లారిటీ.